వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ కథ దాదాపుగా ముగిసింది. ఈ సీజన్లో కనీసం పోరాడకుండానే మొదట ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించడానికి సిద్ధంగా ఉంది. ఆడిన 6 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించకపోవడంతో కోల్కతా పరిస్థితి దారుణంగా తయారైంది. నిన్న గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్పై ఇక ఆశలు పెట్టుకోవడం అనవసరమే. ఈ సీజన్లో ఇంకా బోనీ కొట్టని కేకేఆర్ ప్లే ఆఫ్స్కు సాధించాలంటే అద్భుతమే జరగాలి. కానీ అలాంటి అద్భుతాలు చేసే ఆటగాళ్లు జట్టులో ఎవరూ లేరు. ఆడిన 6 మ్యాచ్ల్లో 1 పాయింట్తో పాయింట్ల పట్టికలో చివరిలో ఉన్న రహానే సేన మిగిలిన 8 మ్యాచ్ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్కు చేరుకోగలదు. అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇక ఇంటికే. వర్షం కారణంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్ రద్దు కావడంతో బతికిపోయిన కేకేఆర్ వరుణుడి రూపంలో కనీసం 1 పాయింట్ అయినా తమ ఖాతాలో పడింది. లేకపోతే 0 పాయింట్లతో ఇంకా దారుణంగా పరువు పోగొట్టుకునేది. ఈ పర్ఫార్మెన్స్తో కేకేఆర్ మేనేజ్మెంట్ సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ఐపీఎల్ 2027 మినీ యాక్షన్లో దాదాపు స్క్వాడ్ మొత్తాన్ని రిలీజ్ చేసే ఉద్దేశంలో కనిపిస్తుంది. 2 యంగ్ ప్లేయర్స్ మినహాయిస్తే మిగిలిన వారందరూ వేలాల్లోకి రానున్నారు. గత 3 సీజన్లుగా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ నిలకడగా రాణిస్తున్న అంక్రిష్ రఘువంశీతో పాటు యార్కర్ల వీరుడు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పత్రానా మాత్రమే కేకేఆర్ జట్టులో కొనసాగనున్నారని టాక్ నడుస్తుంది. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని వీరిద్దరు తప్ప మిగిలిన వారిని రిలీజ్ చేయడం గ్యారంటీగా మారింది. అసలు కోల్కతా ఆట చూస్తుంటే ఒక్క మ్యాచ్లో అయినా గెలుస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఫ్యాన్స్, మేనేజ్మెంట్ జట్టు ఆటపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. నెటిజన్స్ అయితే సోషల్ మీడియాలో ఎలా ఉండాల్సిన కేకేఆర్ ఎలా అయిపోయింది అని జాలి చూపిస్తున్నారు. ఫినెలన్ త్వరగా అవుట్ కావడంతో జట్టు వేగంగా ఆడడంలో విఫలమవుతుంది. అతని స్థానంలో సీఫర్ట్ను తీసుకున్నా విఫలమయ్యాడు. వీరిద్దరికీ 2027 ఆక్షన్కు ముందు చెక్ పెట్టనున్నారు. రహానే ఇన్నింగ్స్లు విజయానికి సరిపోవడమే లేదు. వరుసగా రెండోసారి కెప్టెన్సీ అవకాశం ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయాడు. దీంతో గుడ్ బై చెప్పక తప్పడం లేదు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రింకు సింగ్ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో జట్టుకు ఒక్కసారి కూడా ఆదుకోలేకపోయాడు. 13 కోట్లకు రిటైన్ చేసుకున్న రింకు మాత్రం పేలవ ఫామ్తో విమర్శలకు గురవుతున్నాడు. బౌండరీల సంగతి పక్కన పెడితే కనీసం స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నాడు. నిన్న గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఆడిన 5 ఇన్నింగ్స్లో 78 పరుగులు మాత్రమే చేసి జట్టును ముంచేశాడు. వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇచ్చిన 13 కోట్లు శాలరీ ఇస్తున్న రింకు మాత్రం తనలోని ఆటను బయటకు తీయడం లేదు. దీంతో రానున్న ఏడాది ఈ ఫినిషర్ను వదిలించుకునే పనిలో ఉంది. ఆండ్రీ రసెల్ను రిలీజ్ చేసి గ్రీన్ను ఏకంగా 25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి భారీ ఆశలే పెట్టుకున్న కేకేఆర్ రానున్న మెగా ఆక్షన్లో రిలీజ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. నిన్న గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో 79 పరుగులు చేసిన గ్రీన్ బ్యాటింగ్పై కేకేఆర్ మేనేజ్మెంట్ సంతృప్తికరంగా లేదు. గ్రీన్ బదులు రచిన్ రవీంద్రకు అవకాశం ఇచ్చినా బాగుండేది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక స్టార్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ తమ ఫామ్ కోల్పోవడం మరింత ఆందోళనగా మారింది. నరేన్ రాణిస్తున్నా అతడి నుంచి ఆశించిన ప్రదర్శన రావడం లేదు. దీంతో ఈ 2 స్టార్ స్పిన్నర్స్ కూడా చెక్ పెట్టడం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి. యంగ్ ఫాస్ట్ బౌలర్లు కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా, నవదీప్ సైని ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ప్రతి మ్యాచ్లో అవకాశం వచ్చినా వీరు ఫెయిల్ అవడంతో వీరిని కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో వచ్చే సీజన్లో కోల్కతా ఒక కొత్త జట్టుతో రానున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. జట్టులో ఒక్కరు కూడా మ్యాచ్ విన్నర్లు లేకపోవడంతో ఈ సీజన్లో కోల్కతా జట్టు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో నిలిచింది. ఈ లీగ్లో ఇంకా 10 మ్యాచ్ల్లో ఎలా ఆడుతుందో ఊహించుకుంటేనే ఆ జట్టు ఫ్యాన్స్కు కష్టంగా ఉంది. ఇక సొంత మైదానంలో తమ ఆటతో ఫ్యాన్స్కు బాగా అప్సెట్ చేస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ అంటే కలకల్లాడిపోయే రోజుల నుంచి ఇప్పుడు స్టేడియానికి రావడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. కేకేఆర్ కోలుకొని కంబ్యాక్ ఇవ్వడం సంగతి పక్కన పెడితే అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించకుండా ఉంటే చాలు అనేలా తయారైంది. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా